ఓం శాంతి. ఈరోజు మురళి 28/5/2026. మధురమైన పిల్లలారా, మీ ఉన్నతమైన భాగ్యాన్ని తయారు చేసుకునేందుకు మీరు బాబా దగ్గరకు వచ్చారు. మీరు ఎంతగా శ్రీమతంపై నడుస్తారో అంత ఉన్నతమైన భాగ్యం తయారవుతుంది. బాబా ఏమంటున్నారు? మన ఉన్నతమైన భాగ్యం తయారయ్యేందుకు శ్రీమతం పైన నడవాలి. ఎంత శ్రీమతం పైన నడుస్తామో అంత భాగ్యం శ్రేష్టంగా తయారవుతుంది. బాబా యొక్క శ్రేష్ట సలహా పైన నడిస్తేనే కదా భాగ్యం తయారవుతుంది, అదృష్టం. ప్రశ్న: భక్తిలోని ఏ అలవాటు ఇప్పుడు పిల్లలైన మీలో ఉండకూడదు? జవాబు: ఏ కొద్ది దుఃఖం కలిగినా, రోగం వచ్చినా వెంటనే ఓ రామా, ఓ భగవంతుడా, అయ్యో అయ్యో అనే మాటలు అలవాటు భక్తిలో ఉంటుంది. మీ నోటి నుండి ఎప్పుడూ ఇటువంటి మాటలు వెలువడకూడదు. మీరు మీ లోపల మధురమైన బాబాను ప్రేమగా స్మృతి చేయాలి. ఎంతమందికి వర్ణిస్తారు? ఏదైనా ఒక చిన్నది వచ్చింది అంటే ఎంతమందికి, ఊరందరికీ తెలిసిపోయి ఉంటుంది. అట్లా లేకోకుండా ఎంత వచ్చినా కూడా స్వయంని, కర్మభోగాన్ని కర్మయోగంతో సమాప్తం చేసుకోవాలి. అలజడిలోకి రాకూడదు. వీలైనంత ఓకే పోతుంది, ఏం చేస్తుంది అని అనుకుంటా ఉంటే దానిపైన బాబా యొక్క శక్తిశాలి కిరణాలను ప్రసరింపచేస్తూ ఉంటే అదంతకదే సమాప్తం అయిపోతుంది. కర్మభోగాన్ని ఎక్కువ వర్ణన చేస్తే ఎక్కువ పెద్దగా అయిపోతుంది. వర్ణన చెయ్యకుండా ఉంటే అది తక్కువగా అయిపోతుంది. శూలం లాంటిది ముళ్ళులాగా అయిపోయి సమాప్తం అయిపోతుంది. అందుకే బాబా అంటున్నారు, మీ లోపల మధురమైన బాబాను ప్రేమగా స్మృతి చేయాలి. పాట: నేను నా భాగ్యాన్ని మేల్కొల్పుకొని వచ్చాను. నేను నా అదృష్టంలో కొత్త ప్రపంచాన్ని తీసుకొని వచ్చాను. ఓం శాంతి. ఓం శాంతి. బాబా మనుష్యులందరూ సుఖశాంతుల భాగ్యాన్ని తయారు చేసుకునేందుకు పురుషార్థం చేస్తారు. సాధు సన్యాసులు మొదలైన వారు తమకు శాంతి కావాలి అంటారు. మా దుఃఖాలను హరించండి, సుఖాన్ని ఇవ్వండి అంటారు. భగవంతుడే మనుష్య మాతృల దుఃఖహర్త, సుఖకర్త అని భావిస్తారు. ఇప్పుడు భగవంతుని గురించి మనుషులకు ఏమాత్రమూ తెలియదు. మీరు వారిని శివబాబా అని అంటారు. బ్రహ్మ, విష్ణు, శంకర్లను ఎప్పుడు తండ్రి అని అన్నారు. వారు దేవతలు. భగవంతుణ్ణే తండ్రి అంటారు. అతడు నిరాకారుడు. అతడిని పూజిస్తారు. శివుడు అందరివాడు అని కూడా అంటారు. కానీ అసలు వారిని తండ్రి అని ఎందుకు పిలుస్తామన్న ఆలోచన వారికి రాదు. లౌకిక తండ్రి అందరికీ ఉన్నాడు. మరి ఈ తండ్రి ఎవరు? అతడు నిరాకారుడైన తండ్రి అని ఆత్మ అంటుంది. అతడు నిరాకారుడే. ఆత్మను నిరాకారమే, బాబా కూడా నిరాకారమే. ఆత్మలైన మనము కూడా నిరాకారులమే, బాబా కూడా నిరాకారుడే. నిరాకార తండ్రి పిల్లలం నిరాకారులం, నిరాకార పిల్లలైన మన తండ్రి కూడా నిరాకారుడే. చెప్తారు కదా, ఎట్లా నాన్ననో అట్లా కొడుకప్ప అని. సో అందుకయ్యే బాబా అంటున్నారు, నిరాకారుడైన తండ్రికి మనం పిల్లలం. సో నిరాకారులం. సాకార తండ్రి ఉన్నప్పటికీ ఆత్మ తన తండ్రిని మర్చిపోదు. దేవాది దేవా అనగా భగవంతుడు మనకు తండ్రి అయినారు అని పిలుస్తారు కూడా. మనం వారి పిల్లలం. ఇక్కడ పరంపిత పరమాత్మ అని అంటారు. ఇంగ్లీష్లో గాడ్ ఫాదర్, సుప్రీం సోల్ అంటారు. లౌకిక తండ్రి శరీరాన్ని రచించిన తండ్రి, కానీ ఇతడు పారలౌకిక తండ్రి. ఆ తండ్రియే కూర్చొని పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. అందరూ తండ్రిని స్మృతి చేస్తారు, ఎందుకంటే తండ్రి నుండి వారసత్వం లభిస్తుంది. మీరు వారసత్వాన్ని తీసుకునేందుకే బాబా వద్దకు వచ్చారు. దుఃఖహర్త, సుఖకర్త అయిన తండ్రియే వచ్చి సుఖపు దారిని తెలియచేస్తున్నారు. ఆ తర్వాత అక్కడ దుఃఖం యొక్క నామరూపాలే ఉండవు. ఇక్కడ చాలా దుఃఖాలు ఉన్నాయి. అందరూ పిలుస్తూ ఉంటారు. ఇప్పుడు ప్రపంచంలో ఎన్నో దుఃఖాలు రానున్నాయి. ఎవరైనా చనిపోతే ఎంత దుఃఖితులుగా అవుతూ ఉంటారు. అయ్యో భగవంతుడా అని అంటూ ఉంటారు. అతడు కళ్యాణకారి అయిన తండ్రి. అలా మహిమ చేస్తున్నారంటే వారు తప్పకుండా దుఃఖాన్ని హరించి సుఖాన్ని ఇస్తారు. పిల్లలు, మీరు కల్పకల్పము ఎప్పుడైతే చాలా దుఃఖితులుగా, పతితులుగా అయిపోతారో అప్పుడు ఓ తండ్రి రాండి అని పిలుస్తూ వచ్చారు. నేను కల్పకల్పము సంగమ యుగంలో తప్పకుండా వస్తాను.
పావన ప్రపంచం యొక్క ఆది సమయము, పతిత ప్రపంచం యొక్క అంతిమ సమయమైన సంగమంలో వస్తాను. సంగమ యుగం అని ఈ ఒక్క సమయాన్నే మహిమ చేస్తారు. అందరి జ్యోతులను వెలిగించేందుకు, దుఃఖాలను హరించి సుఖాన్నిచ్చేందుకు బాబా వస్తారు. మనం పారలౌకిక తండ్రి వద్దకు వచ్చామని మీకు తెలుసు. ఆ తండ్రి ఇతడిలోకి ప్రవేశించారు. నేను ఇతడిలోకి ప్రవేశించి ఇతడికి బ్రహ్మ అని పేరు పెడతాను. మీరందరూ బ్రహ్మకుమారి కుమారులు అని బాబా అంటారు. బాబా నుండి సుఖము యొక్క వారసత్వాన్ని తీసుకునేందుకు మేము బ్రహ్మ సంతానంగా అయ్యామని మీకు నిశ్చయం ఉంది. పిల్లలైన మీకే సుఖం ఉండేది. అప్పుడు ఈ లక్ష్మీనారాయణల రాజ్యం ఉండేది. ఇప్పుడు ఇది కలియుగం, దుఃఖధామం. ఆ తర్వాత మళ్ళీ సత్యుగం వస్తుంది. ప్రపంచ చరిత్ర మరియు భూగోళం పునరావృతం అవుతుంది కదా. సత్యుగంలో ఈ లక్ష్మీనారాయణల రాజ్యం కావాలి. ఈ చక్రం అలా తిరుగుతూనే ఉంటుంది. మనం లక్ష్మీనారాయణల రాజ్యం రావాలి అంటే సృష్టి చక్రం తిరుగుతూనే ఉంటుంది. లక్ష్మీనారాయణల రాజ్యం తర్వాత సీతారాముల రాజ్యం, తర్వాత ద్వాపర యుగంలో స్థూలమైన రాజుల యొక్క రాజ్యం వస్తుంది. నరకవాసులుగా అవుతారు. మళ్ళీ స్వర్గవాసులుగా అవ్వాలని బాబా అర్థం చేయిస్తున్నారు. దేవీ దేవతలుగా ఉన్న మీ వృక్షం చాలా చిన్నగా ఉండేది. మేమే 84 జన్మలు తీసుకున్నామని ఇప్పుడు మీకు స్మృతి కలిగింది. మేము మొత్తం విశ్వానికి యజమానులుగా ఉండేవారం. మళ్ళీ పునర్జన్మలు తీసుకుంటూ వచ్చామని మీరు భావిస్తారు. ఇప్పుడు మీరు 84 జన్మల అంతిమ జన్మలో ఉన్నారు. కొత్త ప్రపంచం తప్పకుండా పాతగా అవుతుంది. కొత్త ప్రపంచం పావనంగా ఉండేది. ఇప్పుడు ఇది పాత పతిత ప్రపంచం. ఇప్పుడు ఎంత దుఃఖితులుగా, నిరుపేదలుగా ఉన్నారు అందరూ. భారతదేశం ఎంతో సుసంపన్నంగా ఉండేది. అప్పుడు పవిత్ర గృహస్థ ఆశ్రమం ఉండేది. పవిత్ర ప్రవృత్తి మార్గం ఉండేది. వారు సంపూర్ణ నిర్వికారులుగా, సర్వగుణ సంపన్నులుగా ఉండేవారు. దేవతల యొక్క మహిమ బాబా చేస్తున్నారు. ఈ విషయాలు శాస్త్రాలలో లేవు. శాస్త్రాలు భక్తి మార్గం కోసం తయారయ్యాయి. బాబా అంటున్నారు, అందులో భక్తి ఆచార వ్యవహారాలే ఉంటాయి. బాబాను కలుసుకునే విధానం శాస్త్రాల్లో లభించదు. భగవంతుడు శాస్త్రాలతో లభిస్తే మరి భగవంతుడు స్వయంగా రావాల్సిన ఆవశ్యకత లేదు కదా. భగవంతుడు ఇక్కడికే రావాల్సి ఉంటుందని కూడా భావిస్తారు. మరి అక్కడికి చేరుకోగలిగే విషయం లేదు కదా. యజ్ఞ తపాదులు చేయడం అక్కడికి చేరుకునే మార్గం కాదు. భగవంతుని ఇక్కడికి రమ్మని, వచ్చి దారిని చూపించమని పిలుస్తారు. మనమైన ఆత్మలు తమోప్రధానంగా అయిపోయాం. కావుననే పైకి ఎగరలేకుండా ఉన్నాం. అనగా తండ్రి వద్దకు చేరుకోలేం. ఆత్మ ఒక శరీరాన్ని వదిలి మరొక శరీరాన్ని ధరిస్తుంది. ఎక్కడి నుంచో ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఒక సెకండ్లో వెళ్ళిపోతుంది ఆత్మ. అమెరికా కూడా వెళ్ళగలదు. ఎవరితోనైనా సంబంధం ఉంటే ఆత్మ వెంటనే అక్కడికి ఒక క్షణంలో ఎగిరిపోతుంది. అంతేగాని ఆత్మ తన ఇంటికి ఎగిరిపోవడం జరగదు. ఎందుకంటే ఇంటికి వెళ్ళే దారి బాబా వచ్చి చూపిస్తే తప్ప తెలియదు. ఎందుకంటే పతితులు అక్కడికి వెళ్ళలేరు. కావున ఓ పతిత పావన తండ్రి రాండి అని పిలుస్తారు. ఎప్పుడైతే ఈ ప్రపంచమంతా పతితంగా అయిపోతుందో అప్పుడే నేను వస్తాను. బాబా అంటున్నారు, నేను వచ్చి మీకు అర్థం చేయిస్తాను. పతిత ప్రపంచంలో పావనులు ఒక్కరు కూడా ఉండరు. అందుకే ఓ పతిత పావన తండ్రి రాండి అని పిలుస్తారు. మరి గంగను మళ్ళీ పావనంగా ఎందుకు భావిస్తారు? కావుననే స్నానం చేసేందుకు అక్కడికి వెళ్తారు. కానీ నీటి వల్ల ఎవ్వరూ పావనంగా కాలేరు. నీళ్ళలో పావనంగా అయితే హాస్పిటల్స్, జైల్స్ అవసరం లేదు కదా. పాత ప్రపంచం పతితమైనది, కొత్త ప్రపంచం పావనమైనది. ఇప్పుడు మీరు బేహద్దు తండ్రి నుండి బేహద్దు వారసత్వం తీసుకునేందుకు వచ్చారు. మీరు పుణ్యాత్మగా అవ్వాలి. మీ ఆత్మ సతోప్రధానంగా ఉండేది, అదే ఇప్పుడు తమోప్రధానంగా అయిపోయింది. గంగా స్నానాల ద్వారా ఆత్మ మళ్ళీ సతోప్రధానంగా అవ్వదు. పతిత పావనుడైన బాబాని గుర్తు చేసుకుంటేనే అవుతుంది. కానీ స్థూలమైన నీళ్ల ద్వారా ఆత్మ ఎలా సతోప్రధానంగా అవుతుంది? పతితులను పావనంగా తయారు చేసే పని ఒక్క బాబాది. నీటి నదులు అన్ని చోట్ల ప్రవహిస్తాయి. సత్యుగంలోనూ ఉంటాయి, కలియుగంలోనూ ఉంటాయి. మేఘాల నుండి నీళ్లు వర్షిస్తాయి, అది అందరికీ లభిస్తుంది. ఈ నీటి నది పావనంగా తయారు చేయగలిగితే మరి అందరినీ పావనంగా చేసి ఉండాలి కదా. ఇప్పటికే
పావనంగా తయారు చేసే యుక్తిని ఒక్క తండ్రియే ఇతడి ద్వారా తెలిపిస్తున్నారు, బ్రహ్మ ద్వారా. ఇతడికి తన ఆత్మ ఉంది, బ్రహ్మాత్మ కూడా ఉంది. శివబాబా పరమాత్మ కూడా ఈయనలో ప్రవేశం చేస్తారు. నాకు నా శరీరం లేదని శివబాబా అంటున్నారు, డైరెక్ట్గా చెప్తున్నారు. కావున కల్పకల్పము మీకు అర్థం చేయించేందుకు నేను ఇతడిలేకే వస్తాను. మీకు మీ జన్మల గురించి తెలీదు. కల్పం ఆయుష్ని లక్షల సంవత్సరాలు అనేస్తారు. లక్షల సంవత్సరాలు అనేస్తే ఇంకా రెడీ అయ్యేదే ఉండదు కదా. కొద్ది సమయం ఉంది అంటే రెడీ అవుతారు. లక్షల సంవత్సరాలంటే నిర్లక్ష్యంలో వచ్చేస్తారు. ఇది 84 జన్మల చక్రం అని బాబా అంటున్నారు. 5000 సంవత్సరాలలో 84 లక్షల జన్మలు ఎవ్వరూ తీసుకోలేరు. స్వర్గంలో మీరు 16 కళా సంపూర్ణులుగా ఉంటుంది. మళ్ళీ త్రేతాయుగంలో 2 కళలు తగ్గిపోతాయి. ఆ తర్వాత మెల్లమెల్లగా కళలు తగ్గుతూ ఇప్పుడు కళావిహీనంగా అయిపోయారు. ఎట్లా చంద్రుడు, పౌర్ణమి చంద్రుడు ఎలా ఉంటారు, ఇంత ఫుల్ మూన్గా ఉంటారు. తర్వాత అమావాస్య వచ్చే కొద్దీ ఒక చిన్న గీతగా అయిపోతారు. కొత్తగా ఉన్న ప్రపంచం పాతగా అయిపోతుంది. ద్వాపర కలియుగాలను పతిత ప్రపంచం అంటారు. ఈ విషయాలు ఏ శాస్త్రాల్లోనూ లేవు. జ్ఞాన సాగరుడని నన్నే అంటారు. కానీ నేనేమైనా శాస్త్రాలను చదువుతానా? ఆయన చదవాల్సిన ఆవశ్యకత ఏముంది? ఆయన స్వయం జ్ఞానసాగరుడు. నాకు ఈ సృష్టి ఆది మధ్యాంతాల గురించి తెలుసు. భక్తి మార్గం వారికి జ్ఞానం లేదు. అదంతా భక్తి మార్గం యొక్క జ్ఞానం. మేము పాపులము, మేము నీచులము, మాలో ఏ గుణము లేదు, తండ్రి మా పైన దయ చూపించండి అని పాడతారు. వీరిపైన దయ చూపించడం జరిగింది కాబట్టి మనుషుల నుండి దేవతలుగా తయారయ్యారు. దీనినే ఉన్నతోన్నతమైన భాగ్యము అంటారు. అదృష్టం ఏమిటంటే మానవుల నుంచి దేవమానవులుగా అయ్యేదే అదృష్టం కదా. భాగ్యాన్ని తయారు చేపించేందుకే స్కూలుకు వెళ్తారు. అక్కడ కూడా అంతే కదా. స్కూల్కి వెళ్తే పదవి లేదా డబ్బులు సంపాదించుకునేందుకు ఉద్యోగాలు లభిస్తాయి. అందుకే చదువుకోవాలంటారు. కొందరు జడ్జులుగా అవుతారు, కొందరు ఇంజనీర్లుగా అవుతారు. అది అల్పకాలికమైన భౌతిక భాగ్యం. ఇక్కడ మీ భాగ్యం స్వయం ఈశ్వరుని ద్వారా తయారవుతుంది. ఇది అవినాశీ భాగ్యం. కావుననే దుఃఖహర్త సుఖకర్త అని బాబాని పిలుస్తారు. దేవతలుగా తయారు చేసేందుకు ఒక్క బాబా తప్ప ఇంకెవ్వరూ చదివించలేరు. బాబా కూర్చొని ఆత్మలతో మాట్లాడుతున్నారు. ఇది నా శరీరము అని ఆత్మని అంటుంది. నా ఆత్మ అని శరీరం అనదు. శరీరం పోయి ఆత్మ పోయిందంటే శరీరం మాట్లాడదు కదా. శరీరం లోపల ఆత్మ ఉంది. ఇది నా శరీరం అని ఆత్మ అంటుంది. శరీరం జడము, ఆత్మ చైతన్యం. నా ఆత్మకు దుఃఖాన్ని ఇవ్వద్దండి అని మనుష్యులు అంటారు. ఆత్మ శరీరంలో లేకపోతే మాటలు ఎలా వస్తాయి? నేను ఒక శరీరాన్ని వదిలి ఇంకొక శరీరాన్ని ధరిస్తానని ఆత్మని అంటుంది. మనం తప్పకుండా 84 జన్మలను అనుభవించాం. నరకవాసులుగా అయ్యాం. ఇప్పుడు మళ్ళీ మీరు స్వర్గవాసులుగా అయ్యేందుకు పురుషార్థం చేస్తున్నారు. బాబాయే స్వర్గవాసులుగా తయారు చేస్తున్నారు. సత్యుగాన్నే స్వర్గం అని అంటారు. ఫలానా వారు స్వర్గస్థులైనారు అని అనేవారి మాటలన్నీ అసత్యమే. అంతే కదా. స్వర్గస్థులైనారు అని వైకుంఠ సమారాధన చేస్తారు, ఒకవైపు నరకం భోజనాన్ని తినిపిస్తారు. అంతేకాకుండా మనం నరకంలో ఉన్నామని కూడా తెలుసుకోరు. ఇంకా ఖుషి కావాలి కదా స్వర్గానికి పోయినారంటే. సో తెలీదు పాపం. అందుకే బాబా అంటున్నారు, ఎవరైనా చనిపోతే స్వర్గస్థులైనారంటారు. మరి వారిని మళ్ళీ ఇక్కడికి అన్నం తినమని నరకంలోకి ఎందుకు పిలుస్తారు? స్వర్గంలో వారికి ఎన్నో వైభవాలు లభిస్తాయి కదా. మరి వారిని నరకంలోనే ఎందుకు పిలుస్తారు? సో బాబా అంటున్నారు, బాబాయే స్వర్గవాసులుగా తయారు చేస్తున్నారు. బాబా అంటున్నారు, స్వర్గంలో వారికి ఎన్నో వైభవాలు లభిస్తాయి కదా. మరి వారికి నరకంలోకి ఎందుకు పిలుస్తారు? మనుషుల్లో ఈ కొద్ది తెలివి కూడా లేదు. ఇప్పుడిక ఈ కలియుగం అంతమవుతోంది. దీనికి మంటలు అంటుకుంటున్నాయి. ఇవన్నీ సమాప్తమయ్యేదే ఉందని బాబా అర్థం చేయిస్తున్నారు. పిల్లలైన మీరెవరైతే బాబా నుండి వారసత్వాన్ని తీసుకుంటారో వారి సత్యుగంలోకొచ్చి రాజ్యం చేస్తారు. ఈ లక్ష్మీనారాయణలకు ఈ వారసత్వాన్ని ఎవరిచ్చారు? బాబా ఇచ్చారు.
ఇప్పుడు మీరు బాబా ద్వారా దానికి అర్హులుగా తయారవుతున్నారు. మేము నరకవాసీల నుండి స్వర్గవాసీలుగా అవుతున్నామని మీరు అంటారు. నేను స్వర్గవాసిగా అవ్వను, నేను పరంధామంలోనే ఉంటాను. నరకవాసిగా స్వర్గవాసిగా మీరే అవుతారని బాబా అంటారు. ఆత్మ నివాస స్థానము శాంతిధామం, ఆ తర్వాత మళ్ళీ సుఖధామం లేకొస్తారు. ఈ ప్రపంచం దుఃఖధామం. ఇది ఇప్పుడు వినాశం కానున్నది. భగవంతుడు బ్రహ్మ శరీరం లేకొచ్చి రాజయోగాన్ని నేర్పిస్తారని ఎవ్వరికీ తెలియదు. కృష్ణుడు వచ్చాడని వారు భావిస్తారు. కృష్ణుని తనువు లేకొచ్చారని కూడా అంటారు. కృష్ణుల్లో వచ్చారు అంటారు, కృష్ణుని తనువు లేకొచ్చారు అన్నారు. కృష్ణున్నే భగవంతుడు అంటారు. కృష్ణుని శరీరంలోకి పరమాత్మ వచ్చినారన్నారు. కృష్ణుణ్ణి భగవంతుడు అనడానికి వీల్లేదు. అతడు విశ్వానికి అధిపతి అయినారు కృష్ణుడు. బాబా అయితే 3 లోకాలకు అధిపతి కదా, కృష్ణుడు కేవలం సత్యుగానికి మాత్రం. బాబా అంటున్నారు అతడు విశ్వానికి అధిపతి, అందరికీ ముక్తి ప్రదాత ఒక్క బాబానే. వారే సుప్రీం సోల్ పరమాత్మ అయినారు. మేము తండ్రి నుండి స్వర్గ వారసత్వాన్ని తీసుకుంటున్నామని భావించే సత్సంగం ప్రపంచంలో ఇంకెక్కడా లేదు. పతితుల నుండి పావనులుగా తయారు చేసేది ఒక్క తండ్రి మాత్రమే. నేను మీకు సత్యమైన గురువుని, మిమ్మల్ని పావనంగా తయారు చేస్తాను. అంతేకాని గంగ నీళ్ల ద్వారా పావనంగా తయారు చెయ్యలేరు. ఈ ప్రపంచమే పాపాత్మల ప్రపంచం. ఏమి చేసినా మెట్లు కిందికి దిగాల్సిందే. సత్వప్రధానం నుండి తమోప్రధానంగా అవ్వాల్సిందేనని బాబా అర్థం చేయిస్తున్నారు. మీరు ఇప్పుడు భక్తి చెయ్యరు, ఓ రామా అని కూడా అన్నారు. ఇప్పుడు వారు మీకు తండ్రి, మిమ్మల్ని వారు చదివిస్తున్నారు. కావున భగవంతుడా రా, ఓ రామా అని కూడా ఇప్పుడు అనడానికి వీల్లేదు. కానీ చాలామందిలో ఈ అలవాటు ఉన్న కారణంగా ఆ మాటలు వచ్చేస్తాయి. ఎంత కొంచెం దుఃఖం కలగంగానే పిలిచేస్తారు. కానీ చాలామందిలో ఈ అలవాటు ఉన్న కారణంగా మాటలు వచ్చేస్తాయి. నన్ను స్మృతి చేసినట్లయితే మీ వికర్మలు వినాశమవుతాయి, మీరు నా వద్దకు వచ్చేస్తారు. కావున ఒక్కరినే స్మృతి చేయాలని బాబా అంటారు. సో బాబా అంటున్నారు కృష్ణుడిని పరమాత్మ అని అనడానికి వీల్లేదు. కృష్ణుడు పరమాత్మ వచ్చి కృష్ణుని శరీరంలో ప్రవేశించరు. సుప్రీం సోల్ అంటే పరమాత్మ అయినారు. బాబా అంటారు స్వర్గ వారసత్వాన్ని తీసుకుంటున్నామని భావించే సత్సంగం ఇంకెక్కడా లేదు. నేను మీకు సత్యమైన గురువుని, మిమ్మల్ని పావనంగా తయారు చేస్తాను. అంతేకాని గంగ నీళ్లు పావనంగా తయారు చేయలేవు. ఈ ప్రపంచమే పాపాత్మల ప్రపంచం. ఏం చేసినా మెట్లు కిందికి దిగాల్సిందే. సత్వప్రధానం నుండి తమోప్రధానులుగా అవ్వాల్సిందేనని బాబా అర్థం చేయిస్తున్నారు. మీరిప్పుడు భక్తి చెయ్యరు, ఓ రామా అని కూడా అనరు. ఇప్పుడు వారు మీకు తండ్రి, మిమ్మల్ని వారు చదివిస్తున్నారు. కావున ఓ భగవంతుడా, ఓ రామా అని పిలవాల్సిన అవసరం లేదు. కానీ చాలామందిలో ఈ అలవాటు ఉన్న కారణంగా ఆ మాటలు వచ్చేస్తాయి. నన్ను స్మృతి చేస్తే మీ వికర్మలు వినాశమవుతాయి, మీరు నా వద్దకు వచ్చేస్తారు. కావున ఒక్క బాబానే స్మృతి చేయాలి అని బాబా చెప్తున్నారు. పిల్లలారా, ఇది మీ అంతిమ జన్మ. ఇప్పుడు బాబా అంటారు ఇది అంతిమ జన్మ. ఇప్పుడు తీసుకున్న వారికే వారసత్వం లభిస్తుంది. ఆ తర్వాత ఇంకెప్పుడు పొందరు. ఎవరైతే తమని తాము హిందువులుగా భావిస్తారో వారు నిజానికి దేవీ దేవతా ధర్మం వారని బాబా అర్థం చేయిస్తున్నారు. క్రైస్తవ ధర్మం వారు ఎప్పుడూ వారి పేరుని మార్చుకోరు. తమోప్రధానులుగా ఉన్నా వారు క్రైస్తవ ధర్మంలోనే ఉన్నారు. కానీ దేవీ దేవతలైన మీరు పతితులుగా అయిన కారణంగా స్వయాన్ని హిందువులుగా భావిస్తారు. తమని తాము దేవతలుగా పిలుచుకోలేరు. మేము వాస్తవానికి దేవీ దేవతలమని కూడా వారు మర్చిపోయారు. ఎవరు తమని తాము దేవీ దేవత ధర్మం వారిగా భావించరు. ఎందుకంటే అందరూ వికారీలుగా ఉన్నారు. ఇది దేహాభిమానం. పిల్లలకు చాలా అర్థం చేయించడం జరుగుతుంది. ఇక్కడ సాధు సన్యాసులు మొదలైన వారు ఎవ్వరూ లేరు. మేము వ్యాపారులము, మేము ఫలానా అని అంటారు. ఇదంతా బాబా అంటారు భక్తి మార్గం యొక్క సామాగ్రి లేదా దేహాభిమానానికి చెందిన నేను మాత్రమే. अच्छा मीठे मीठे सिखलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते.
हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड మార్నింగ్ और నమస్తే 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 బాబా నమస్తే. ధన్యవాదాలు తండ్రి. సారాంశం: చదువు ఆధారం పైన మీ భాగ్యాన్ని ఉన్నతంగా తయారు చేసుకోవాలి. మనుష్యుల నుండి దేవతలుగా అవ్వాలి. పావనంగా అయ్యి తిరిగి వాపస్ ఇంటికి వెళ్ళాలి. ఆ తర్వాత మళ్ళీ కొత్త ప్రపంచంలోకి రావాలి. సెకండ్ పాయింట్: చేతులతో పని చేస్తూ ఒక్క బాబా స్మృతిలో ఉండాలి. ఏ తప్పుడు విషయాన్ని వినకూడదు, వినిపించకూడదు. ఏ విషయం ద్వారా బాబా స్మృతి లేకుండా ఉంటుందో లేదా ఆధ్యాత్మిక మార్గానికి దూరం అవుతారో అలాంటి విషయాలు వినిపించకూడదు. వరదానం: సదా తమ పవిత్ర స్వరూపంలో స్థితులై గుణాల రూపీ ముత్యాలను ప్రాప్తి చేసుకునే పవిత్ర హంసలుగా కండి. సదా తమ పవిత్ర స్వరూపంలో స్థితులై గుణాల రూపీ ముత్యాలను ప్రాప్తి చేసుకునే పవిత్ర హంసలుగా కండి. పవిత్ర హంసలైన మీ స్వరూపం పవిత్ర హంసలైన మీ స్వరూపం పవిత్రత మరియు మీ కర్తవ్యం ఎల్లప్పుడూ గుణాల రూపీ ముత్యాలను తీసుకోవడం. అవగుణాల రూపీ రాళ్లను ఎప్పుడూ బుద్ధిలో స్వీకరించకూడదు. కానీ ఈ కర్తవ్యంను పాలన చేసేందుకు చెడు ఆలోచించకండి, చెడు వినకూడదు, చెడు మాట్లాడకూడదు, చెడు చూడకూడదు. ఈ విషయాన్ని ఈ ఒక్క బాబా యొక్క ఆజ్ఞని సదా గుర్తుంచుకోండి. ఎవరైతే ఈ ఆజ్ఞను సదా స్మృతిలో ఉంచుకుంటారో వారు సదా సాగర తీరంలో ఉంటారు. హంసల నివాసం సాగరమే కదా, జ్ఞాన సాగరం. ఎవరైతే ఈ విధంగా ఉంటారో ఆధ్యాత్మికమైన జ్ఞానాన్ని ఇచ్చిపుచ్చుకోవడము మరియు ఆత్మీయ విషయాలనే ఇతరులకు చెప్పడము, బాబా యొక్క ప్రేమ వైపు అందరినీ ఆకర్షింపజేయడము ఇలా ఉంది అంటే బాబా ఏమంటారంటే వాళ్ళే పవిత్ర హంసలు. గుణాలను గ్రహిస్తారు, అవగుణాలను వదిలేస్తారు. వాళ్ళు జ్ఞాన సాగరం ఒడ్డులోనే ఉంటారు. స్లోగన్: నడుస్తూ తిరుగుతూ ఫరిస్తా స్వరూపంలో ఉండడం ఇదే బ్రహ్మ బాబా హృదయానికి నచ్చిన కానుక. అవ్యక్త సూచన: సదా అచలంగా అడోలుగా ఉంటూ ఏకరస స్థితిని అనుభవం చేసుకోండి. వివరణ: సదా అచల అడోలుగా ఉండేందుకు స్వ ఉన్నతి మరియు సేవ ఉన్నతిలో సదా బిజీగా ఉండండి. సేవలోనూ ఉండాలా, స్వౌన్నతి కూడా ఉండాలా. స్వౌన్నతి సేవ రెండు బ్యాలెన్స్లో ఉండాలి. సర్వుల పట్ల శుభభావనను పెట్టుకోండి. సంబంధం ఆధారంగా పాత్రను పోషించకుండా సేవా సంబంధంతో పాత్రను పోషించండి. రెండవది, వినాశీ సాధనాలను తోడుగా ఆధారంగా చేసుకోవద్దు. ఇవన్నీ నిమిత్త మాత్రం, ఇవాళ ఉంటే రేపు పోతాయి. దానికి ఆధారంగా ఉంటే మన జీవితం యొక్క స్థితిగతులన్నీ అలజడిలోకి వచ్చేస్తాయి. అందుకే బాబా అంటున్నారు, సేవ కోసం ఉన్నాయి, సేవ కోసం కార్యంలో పెట్టారు, అతీతులైపోయారు. ఈ విధంగా ఉండాలి. సాధనాల ఆకర్షణకు మనస్సుని ఆకర్షితం చెయ్యకూడదు. అచ్చా. ఓం శాంతి. ధన్యవాదాలు బాబా, ధన్యవాదాలు.